హాయ్ నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి నిన్న నైట్ మనం నాగపట్నం నుంచి బయలుదేరి చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో దగ్గర ఉన్నటువంటి మరి రూమ్కి అయితే రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ కొలీగ్స్తో కలిసి మరి ఈరోజు ప్రజెంట్ అయితే మనం చెన్నైలో ఉన్నాము. చెన్నై నుంచి మరి ఇక్కడ కొన్ని ప్రదేశాలు చూడవలసిన ప్రదేశాలు, అలాగే మెరీనా బీచ్, లైట్ హౌస్, మరి పురాతన ఆలయం 1862 1962లో నిర్మించినటువంటి థామస్ నిర్మించినటువంటి చర్చ్ అయితే ఉందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఆ యొక్క చర్చిని కూడా మనం చూసుకొని ఆ తర్వాత చిల్డ్రన్స్ స్నేక్స్ పార్క్స్ అని చెప్పేసి చిల్డ్రన్స్ స్నేక్ పార్క్ కూడా మనం విజిట్ చేద్దాము. తర్వాత నేషనల్ జియాలజికల్ మ్యూజియం కూడా మరి ఫేమస్ అని చెప్పేసి మరి ఇక్కడ చూడవలసిన ప్రదేశం అయితే ఒకటి ఉంది. అది కూడా మనం చూసుకుందాము. చూసుకున్న తర్వాత తిరిగి ప్రయాణం అయితే మనం రాజమండ్రికి బయలుదేరి వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇటువంటి అప్డేట్స్ ఎన్నో కూడా మీ అందరికీ కూడా నేను ఇంకా అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. మరి నా ఛానల్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. గంట సింబల్ మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకు ముందుగా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి వీడియోలు మరెన్నో వీడియోలు చేసి నేను మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? ఈరోజు అయితే మనం ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మెరీనా బీచ్లో ఉన్నటువంటి లైట్ హౌస్, అలాగే చిల్డ్రన్స్ స్నేక్స్ పార్క్, జియాలజికల్ పార్క్ని కూడా మనం చూసుకొని మ్యూజియం కూడా చూసుకొని వచ్చేద్దాము. ఓకేనా? బాయ్, ఉంటారు. ప్రజెంట్ మనం చెన్నై లైట్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. లైట్ హౌస్ పైకి అయితే వెళ్ళి ఆ యొక్క సీ వీక్షిందాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ మనం అయితే ఈ లైట్ హౌస్ పైకి రావడం జరిగింది. ఈ లైట్ హౌస్ పై నుంచి చెన్నై సీతో పాటు చెన్నై సిటీ అంతటికి కూడా చూడడానికి వీలుంది, చూసుకోవచ్చు. ఈ సముద్రం ఒక వ్యూ.
కమిన్. ఫ్లైట్ కూడా వెళ్తుంది. ఉంటారా వాళ్ళు చూసి తిరుగుతున్నాం అలాగే ఇప్పుడు అక్కడికి ఇది వద్దా అన్నారా ఇది వద్దా అన్నారా చెన్నైలో ఉన్నటువంటి
చెన్నై స్నేక్ పార్క్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి ఈ రకరకాల పాములు, రకరకాల లేడులు, జింకలు, అలాగే ముసళ్ళు అన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మరి ఉన్నాయి. మరి పిల్లలు ఇవన్నీ కూడా మరి మీరు చూసి ఆనందించి మరి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే మాత్రం నొక్కడం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఆ పార్క్ అయితే మనం చూసేయడానికి లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ టికెట్ పిల్లలకేమో 10 రూపీస్, అలాగే పెద్దవాళ్ళకేమో 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత కెమెరాకేమో 20 రూపీస్. ఇలాగే చెప్పాలంటే 3000 తక్కువ కదా బాగా. అక్కడ బొమ్మలు కూడా ఎలా ఉందో బాగుంటుంది.
రాయనుకున్నాను కరెక్ట్ కూడా మీద అర్థం బాగా బయటకు వచ్చేది ఉందా లేవా వర్షం ఉందా చూడాలి ఇక్కడ ఏం బాగోలేదు రాసిందా నాకు రోడ్డు ఉంది ఏదైనా పాత్ర ఉన్నాయి ఏ అందులో ఒకటి ఉంది తెల్లపాము బాబాయ్ రెండు ఉన్నాయి బాబా ఇక్కడ ఏ బాగా ఎక్కడ పాము ఇది అదిగో లోపల ఉంది ఏది నల్లగా ఉంది అది ఇదే రాయన కథ రాయను కదా చెట్టు కొమ్మలో ఉంది అక్కడ కొమ్మలోనే ఉంది ఉందండి అదిగో లోపల ఎక్కడ ఉడుం కాదు ఇది ఊసరవల్లి ఉంటుంది ఊసరవల్లి చాలా పెద్ద ఉంది తొండ వేసి ఎక్కడ ఉంది ఇది కొండ ఊసరవల్లి ఏది ఎక్కడ ఎక్కడ అంతలేదు అదిగో చివరా కనబడుతుందా చెప్పనుకుంది
రాసుకో తెచ్చుకోద్దే చూడాలి చెప్తాను అలా ఆయనకి చూపిస్తుంది బాగుంది అలా ఆయనకి బాగుంది అందరూ కోసం అందరికీ ఎలా పోతుంది అయ్యి బాబా చాలా పెద్ద సైడ్ ఎలా వేగని అసలు పావులు ఇక్కడ ఉన్నాయి అయితే ఇలారా వేడా 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 అది వచ్చింది పోతుంది వేడా ముందత్తి ఇంకొత్తి ఇంకా అక్కడి నుంచి చెట్టు చెట్టు ఎరిగిన చూడ చెట్టు ఎరిగిన ఇగో అవన్నీ చెట్టు ఎరిగిన కూడా ఇప్పుడు ఎక్కడ ఇంకా బతికొందా గంటుకుంటూ పోతున్నాడు వెళ్తున్నావా మేము మంగళవారం వస్తాము వారం రోజులు ప్రయాణం అది వారం రోజులు ప్రయాణం వారం రోజులు ప్రయాణం మేము నిన్న బయలుదేరి వచ్చాము
స్నేక్ ఎక్ 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 స్నేక్ 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 చూడు కదా ఎక్కడ పైసా అంటాడు తెలుగు నాకు చూస్తాను ഇപ്പോഴത്തെ പാട്ട് പേടി മുക്കുന്നു അന്ത പാനിക്കിട്ട് എടുക്കുവാറ് ഇത്തിരി പോകണ്ട അന്ത പാനിക്കിട്ട് പോരാ അന്ത അന്ത പഠിപ്പിച്ചടിക്കണം ഇഷ്ടം പറ്റും கூட நம்பிக்காது மனிதனை கடித்து ஈடுகாட்டில் உள்ள உயர்ந்த மரத்தில் பழி வாங்கும் என்று ஓடுது யார் இதெல்லாம் சொல்லுவாங்க இப்படிலாம் நம்பிக்கை சொல்லலை வாட வரணும் தெரிய மாட்டேங்குதா அங்கிட்டு குட்டி குட்டி பாம்புறாங்க ஒல்லியா వేసి తర్వాత మాట్లాడి పెడతావా भगवान पुणे तो बोल ఖైదీ నెంబర్ 74 మోహన్ బాబు చేయట్టు పట్టుకొని అలా దగ్గరికి రా వీడియో తీలే నవ్వే ఇడ్లీ ఫుడ్ ఏంటి ఓళ్ళు ఇడ్లీ పాపం నీళ్ళు ఉన్నాయి बहुत नॉर्मल रखल जाए दिल्ली में बड़ा बड़ा पानी रखल जाए ഇന്നലെ പെരുമാൾ ഇന്നലെ വന്നിട്ട് അങ്ങനെ പിന്നെ അനിയൻ്റെ മോൻ്റെ കല്യാണമായിരുന്നു ഇന്നലെ പുള്ളി ഇന്നലെ വന്നെ റെയിൽവേ സ്റ്റേഷനിൽ കൊണ്ട് വിട്ട് മോനെ ഏൽപ്പിച്ചിട്ട്
പുള്ളി പോയിട്ട് പിന്നെ എന്നാ വൈകുന്നേരത്ത് ഞങ്ങൾ താമസിച്ചിട്ട് മോർച്ചാർക്ക് വന്നിരുന്നായിരുന്നു. എന്നിട്ട് ഇന്നിപ്പോ കല്യാണം കഴിഞ്ഞപ്പോൾ അവിടെ ഞാൻ കല്യാണം വീട്ടിൽ ഇരിക്കുന്നതേ ഉള്ളൂ. पैसा दे दे मेरे झगड़ा कर दिए ये सब बात है देख के है तो भाई वो पानी में तनी लोकत है साफ बड़ा संग चेन्नई बुरनई LNG नाम है कंपनी के कलर बदले लगो सनी हरिहर में तो हरिहर लाल है तो लाल सब अलग अलग अमेरिकन ग्रीन ना सौ ना
చెన్నై ప్యారిస్ సెంటర్లోని ఆంధ్ర భోజన హోటల్కి అయితే వచ్చాము ప్రజెంట్. ఇక ఆంధ్ర భోజన హోటల్, ఆంధ్ర భోజనం. హాయ్ హాయ్ శైలు, భద్రావ్, హాయ్ హాయ్ దొడ్డ, హాయ్. గోంగూర పొడి, ఫస్ట్ గోంగూర పొడి. పొడిని గోంగూర కలుపుకోండి. ఇక్కడ పొడి, గోంగూర, ఆయిల్, నెయ్యి, గోంగూర పొడి, పెరుగు చట్నీ, ప్రసాదం, ఆవకాయ. అన్నం చేయి, అన్నం చేయి. మరి టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను. ఆంధ్ర భోజనం టేస్ట్ ఎలా ఉంటుంది? పప్పు, పొడి, నెయ్యి సూపర్. విజిట్ చేయమని చెప్పు. మరి చెన్నై, మీరు ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు ఇక్కడ ప్యారిస్ సెంటర్లో ఆంధ్ర భోజన హోటల్ ఉంది. మరి అక్కడికి వచ్చి మీరు ఈ హోటల్కి వచ్చి విజిట్ చేయొచ్చు. మరి తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వడ్డింపులు అయ్యి అయితే మాత్రం చాలా బాగుంటాయి. అప్పుడు தண்ணி கொடுக்கலாம். ఇలా సైడ్ కుమారి గారు, హాయ్ హాయ్. ఆంధ్ర భోజనం అప్పుడు